నమస్తే, వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇకపోతే అండి, ఈరోజు ఏంటంటే ఈ వైసీపీ, అదే తెలంగాణ వైసీపీ పార్టీ అన్నమాట. ఈ పార్టీని తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఎగ్జాక్ట్గా 2-3 ఇయర్స్ అయింది ఆ పార్టీ పెట్టి. తీసుకుని వెళ్ళి పోటీ చేయకుండానే తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఇప్పుడు దీని గురించి మిస్టర్ తుగ్లక్ అనగా జగన్ గారు ఏం మాట్లాడతారో నేను వినాలి. చిరంజీవి గారిని ఇష్టానుసారంగా అంటాం, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటాం. ఇప్పుడు మీ చెల్లిని నువ్వేమంటావు? అది మాకు చెప్పాలి నువ్వు. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్, ఏం నాటకాలు చేస్తున్నావు. ఇప్పుడు నీ చెల్లిని ఏమంటావు నువ్వు? నీ బాబాయ్ని ఏమంటావు నువ్వు? ఈరోజు నువ్వు చెప్పి తీరాల్సిందే బాసు. సిగ్గు శరం ఉండాలి. ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇష్టానుసారంగా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో జాయిన్ అయినందుకు ఇష్టానుసారంగా తిట్టావు. ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు మిస్టర్ తుగ్లక్ అనగా జగన్, ఏపీ ముఖ్యమంత్రి అనే నువ్వు ఈరోజు సమాధానం ఏం చెప్పగలవు చెప్పు. అమ్మా షర్మిల, 5 సంవత్సరాల క్రితం మీ అన్న సభలకు వచ్చి ఇష్టానుసారంగా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టావు. ఎంత ప్యాకేజీకి నువ్వు అమ్ముడు పోయావు? నీ బతుకు ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయింది? సిగ్గుందా నీ బతుక్కి? మీ ఫ్యామిలీకి అసలు సిగ్గు శరం లజ్జ ఉంటే ఈరోజు నువ్వు అన్న మాటలకు సమాధానం పక్కాగా చెప్పి తీరాలి. అదనమాట. చెప్పకుండా నువ్వు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరిగితే మటుకి నీకైతే చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, చెప్పులతో స్వాగతం పలుకుతారు. పక్కాగా రాసి పెట్టుకోండి.